తాడేపల్లిగూడెం మున్సిపాలిటీ శరీరానికి వ్యాయామం ద్వారా ఫిట్నెస్ కలిగించడానికి మున్సిపల్ పార్కుల్లో ఏర్పాటు చేసిన వ్యాయామ పరికరాలు ప్రజలకు బాగా ఉపయోగపడుతున్నాయి. పట్టణంలోని సుబ్బారావుపేట ఏరియాలో రాకెట్ పార్కులోను, నల్లజర్ల రోడ్లో చైతన్య టెక్నో స్కూల్ వెనుకనున్న పార్కులోను ఏర్పాటు చేసిన వ్యాయామ యూనిట్లు స్థానిక ప్రజలు సద్వినియోగం చేసుకుంటున్నారు. మగవారితో పాటు మహిళలు కూడా వీటిని వినియోగిస్తూ ఎముకలకు, కండరాలకు అవసరమైన ఎక్సర్సైజులు చేసుకుంటున్నారు. ఇటువంటి మరిన్ని ఏరియాల్లో కూడా పెడితే ఆ ప్రాంత ప్రజలు కూడా సద్వినియోగం చేసుకుంటారు. రాకెట్ పార్కు ఎక్కువ మంది వస్తున్నారు. ఉదయం మగవారు, సాయంత్రం ఆడవారు వచ్చి యూనిట్ల మీద ఎక్సర్సైజులు చేసుకుంటున్నారు. మున్సిపాలిటీ ఆయా పార్కుల్లో ప్రతిరోజు శానిటేషన్ సిబ్బందితో క్లీనింగ్ చేయించాలని పార్కు వినియోగదారులు కోరుతున్నారు. అదేవిధంగా పార్కులో పైపుల ద్వారా త్రాగునీరు వచ్చేలా చూడాలని కోరుతున్నారు. చైతన్య టెక్నో స్కూల్ వెనుకను ఉన్న పార్కులో గేటు ఊడిపోవడంతో పశువులు లోనికి వచ్చి పాడు చేస్తున్నాయి. పార్కు వినియోగదారులు కూడా ఒక సంఘంగా ఏర్పడి వాటి పరిరక్షణకు బాధ్యత తీసుకోవాలి. అందుకు మున్సిపాలిటీ వారు కొంతమేరకు సహకారం అందించవలసి ఉంది. పార్కులను పరిరక్షించుకునే కమిటీ లేకపోవడంతో పార్కులు దుర్వినియోగమయ్యే అవకాశం ఉంది. ఈ వ్యాయామ యూనిట్లకు చిన్నపాటి మరమ్మతులను మున్సిపాలిటీ వారు చేయించాలని పార్కు వినియోగదారులు కోరుతున్నారు. ఇక్కడ నేను ప్రతిరోజు వస్తున్నాను, చాలా బాగున్నాయి ఇక్కడ, కానీ కొన్ని పని చేయట్లేదు అన్నారా. మీరు ఎన్ని సంవత్సరాల నుంచి వస్తున్నారండి? నేను అప్పుడు 3 ఏళ్ళ నుంచి వస్తున్నాను. 3 ఏళ్ళ నుంచి వస్తున్నారు. రోజు మార్నింగ్ వస్తారా? నేను మార్నింగ్ వస్తుంటాను, నేను పొద్దున పూట వస్తుంటాను. మరి కొన్ని దీనికి ఏమైనా షెడ్ లాంటిది వేస్తే ఈ వర్షాలు గట్రా వచ్చినప్పుడు ఇవన్నీ మొత్తం ఇనపవన్నీ పాడైపోతున్నాయి. ఇప్పుడు ఇవి ఎలా ఉన్నాయంటారు? ఇవన్నీ బాగానే ఉన్నాయి. ఇవన్నీ బాగానే ఉన్నాయా? ఇవన్నీ బాగానే ఉన్నాయి. దీనిపైన షెడ్ లాంటిది పురమైతే బాగుంటుంది. వర్షం గట్రా తడిసి ఇవన్నీ మొత్తం పాడైపోతున్నాయి. దయచేసి షెడ్ ఒకటి వేయితే బాగుంటుంది. నెక్స్ట్ అలాగే కొద్దిగా డ్రింకింగ్ వాటర్ లాంటిది ఏమైనా పెడితే కూడా వచ్చి వాళ్ళు తాగుతూ ఉంటారు. అవి కొద్దిగా కొన్ని సమస్యలు ఉన్నాయి అంతే. మీరు రోజు వస్తాను 2-3 సంవత్సరాల నుంచి డైలీ వస్తున్నాను. నేను చేస్తూ ఉంటే మీకు ఎలా ఉంటుంది? బాగానే ఉంది, హెల్తీ పరంగా చాలా బాగుంది. అంటే చాలా అందరికీ అవసరం కదండి, ఇది కూడా ప్రతి ఒక్కరికి అవసరమే. అయితే చుట్టూ కొంచెం పచ్చదనంగా మొక్కలు కూడా వేస్తే బాగుంటుంది. అది ఆలోచన. దీనికి ఇక్కడ నిర్వహణకి ఎవరు లేరు కదా? అవునవునవును, ఎవరు లేరు. నిర్వహణ లేదు. ఇది ఉండటం వల్ల ప్రయోజనం ఉందా లేదా? చాలా మంది ప్రయోజనం, అందరికీ ప్రయోజనం ఇది. ఎందుకంటే ప్రతి ఒక్కరికి కూడా ఫిజికల్ ఎక్సర్సైజ్ కావాలి కాబట్టి ప్రతి ఒక్కరు, అవునవును, ప్రతి ఒక్కరికి మంచిది ఇది. అది స్త్రీలు కూడా ఉదయం చాలా మంది వస్తున్నారు, ఉదయం కూడా వస్తున్నారు చాలా మంది, అందరికి ఉపయోగం. మీరు రోజు ఇక్కడికి వస్తారు? నేను పార్క్ పెట్టిన నుంచి నేను వస్తానండి. దీని మెయింటెనెన్స్ కూడా నేను చూస్తానండి. ఏం పేరు అన్నారు? పాపాక నాని అన్నారు. ఓకే ఓకే. దీని మెయింటెనెన్స్ పార్క్ పెట్టిన కానీ కూడా మెయింటెనెన్స్ నేనే చూసుకుంటా. మెయింటెనెన్స్ అంటే మన డబ్బులెట్ అయితే ఏం చేయించాం, కానీ వచ్చిన వాళ్ళ దగ్గర అందరి దగ్గర ఏది పోయినా కానీ తీసుకుని కోఆర్డినేట్ చేస్తూ ఉంటాను. ఒకవేళ మా వల్ల ఏమైనా అవ్వండి ఉంటే కనుక మున్సిపల్ ఆఫీస్కి వెళ్ళి సారా చెప్పి కంప్లైంట్ ఏంటంటే మనం చేయించామండి. ఎప్పటికప్పుడు ఏం రిపేర్ వచ్చి మేమే చేయించి నేను పార్క్ పెట్టిన కానీ నేనే మెయింటెనెన్స్. ఇంచుమించు ఎంతమంది వస్తూ ఉంటారండి ఉదయం? వచ్చి వెళ్ళిపోతాం. ఉదయం మాక్సిమం 20-30 మెంబర్స్ వస్తారండి మార్నింగ్. ఈవినింగ్ అయితే లేడీస్ ఎక్కువ వస్తారండి. ఈవినింగ్ ఒక 35 మెంబర్స్ దాకా వస్తారు. వాళ్ళు ఎక్కువ టైం చేస్తారు. పిల్లలకు కూడా ఏమన్నా ఇక్కడ పెడతారు? పిల్లలకైతే నో ఎంట్రీ అండి. పిల్లలు అంటే వాళ్ళు చేయలేరు కండి. ఇది ఏంటంటే ఒక డాక్టర్ గారు వస్తారండి. ఇది చేయడం వల్ల హైట్ గ్రోత్ అవుతారని చెప్పి వాళ్ళ సేఫ్టీ గురించి పిల్లలకి మేమే జాగ్రత్త చెప్పి రాకూడదమ్మా, మీరు చేయకూడదు, ఇవి వాకింగ్ చేయమని చెప్తామండి వాళ్ళకి. ఇది చేయటం వల్ల రోజు మీకు ఎలాగా అనిపిస్తుంది? బాడీ ఫిట్నెస్గా ఉంటుంది, పొద్దున్న సాయంత్రం హెల్తీగా ఉంటుంది. ఐటమ్స్ అన్ని చేత వల్ల బాడీ ఫిట్నెస్గా ఉంటుంది, పొద్దున్న సాయంత్రం హ్యాపీగా ఉంటారు. జనం కూడా బాగానే వస్తున్నారు. మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ వచ్చేస్తూ ఉంటారు? వస్తాను 6:30 కల్లా, 5:30 కల్లా స్టార్ట్ అవుతారండి. 8:30 కల్లా క్లోజ్ అవుతుంది. మళ్ళీ సాయంత్రం లేడీస్ వస్తున్నారు. బాగానే ఉంటుంది. మెయింటెనెన్స్ తక్కువగా ఉంది. ఈ మధ్యలో స్లీపర్ని పెట్టారు, కంటిన్యూ మెయింటైన్ చేస్తున్నారు. ఆ అమ్మాయి బాగా క్లీన్ చేస్తుంది అంతాను. కానీ కొద్దిగా వాటర్ ప్రాబ్లం, కొద్దిగా మొక్కలు కట్ట ఇంకా నాటితే ఇంకా చాలా బాగుంటుంది. ఇదే ఇక్కడ లేకపోతే ఒక ఫిజియోథెరపీకి ప్రయోజనానికి వెళ్తే ఎంత ఖర్చు అవుతుందంటారు? చాలా ఖర్చు అవుద్ది, కానీ మంచి పని చేసేది ఆ రోజుల్లో. మరి సీనియర్ గారు అనుకుంటా ఆ టైంలో చేశారు. ఐటమ్స్ అన్ని మంచి స్ట్రాంగ్గా ఉన్నాయి. 1-2 కొద్దిగా రిపేర్లు ఉన్నాయి, ప్రాబ్లం లేదు. అయినా చాలా హెల్తీగా జనం అందరూ హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. దీన్ని కూడా జాగ్రత్తగా అందరూ యూజ్ చేస్తున్నారు, ముందు వదలకుండా యూజ్ చేసి రన్నింగ్లోనే ఉంది. బాగుంది, చాలా బాగుంది. అది ఇక్కడ మున్సిపల్ ఇరువరకు బాగానే ఉంది, ఇప్పుడు కూడా బాగుంది. కానీ ఈ వేసవికాలం వచ్చేటప్పటికి వాటర్, ఈ మొక్కలు వాటికి వాటర్ కావాలండి. వాటర్ లేక కొద్దిగా ఇది ఎండిపోవటం చక్కగా ప్రకృతిగా బాగానే ఉంది. చెట్లు వేసారు, బాగానే ఉంది, హైట్ అయింది.
వేసవికాలం కంపల్సరీ మనకి నీళ్ళు అందాలి వీటికి. కదా ఈ ఇన్స్ట్రుమెంట్ ఇక్కడ పెట్టడం వల్ల ప్రయోజనం ఏముందా? చాలా ప్రయోజనం ఉంది. ఎలాగా? చాలా లేడీస్ కూడా ఈవినింగ్ ఒక దగ్గర ఒక 200 మంది వరకు దీన్ని వాకింగ్ చేస్తున్నారు, ఎక్సర్సైజ్ చేస్తున్నారు. చాలా బెనిఫిట్ ఉంది. పిల్లలు కూడా బాగా వస్తున్నారు. రోజు దీన్ని మీరు వాడుతున్నాం. మా వాకింగ్ రోజు ఇదే, పొద్దునే ఇదే ఒక గంట సేపు చేస్తూ ఉంటాం. అంతా బాగానే ఉంది కానీ సారు ఈ మధ్యన ఏమైందంటే వాటర్ పైపులు వచ్చి నీళ్ళు ఇస్తాం కానీ ఏమీ లేవు. క్లీనింగ్ కూడా లేదు. క్లీనింగ్ కూడా నేను బతిమాలి ఈ స్కూల్ వాళ్ళే, చైతన్య కాన్వెంట్ వాళ్ళే వచ్చి కొద్దిగా క్లీనింగ్ చేయించాను ఈ మధ్యన. ఇన్స్ట్రుమెంట్లు అన్ని మీరు యూజ్ చేస్తున్నారు? ఇన్స్ట్రుమెంట్స్ అన్నీ ఉపయోగపడుతున్నాయి, అన్నీ బాగున్నాయి. సాయంత్రం అయ్యేటప్పటికి లేడీస్ బాగా వచ్చి దీన్ని బాగా ఉపయోగించుకుంటున్నారు. లేడీస్ అందరూ కూడా, పిల్లలు లేడీస్ కూడా సాయంత్రం అయ్యేటప్పటికి చాలా బాగా ఉపయోగించుకుంటున్నారు. ఒక కమిటీ కింద ఏర్పడి మీ వంతు కూడా ప్రజల భాగస్వామ్యం కూడా కొద్ది ఉంటే బాగుంటుంది. ఉంటుంది. మేము కూడా చేస్తాం. కమిటీ కింద ఏర్పడి ఎంతో కొంత మున్సిపాలిటీ నుంచి మాకు పుషింగ్ ఉంటే మేము కూడా కమిటీ వేసి కమిటీలో మేము కూడా కొద్ది గొప్ప మేము పెట్టుకుని నిర్వహణ సరిగ్గా చేస్తాం. ఇది ఉపయోగపడుతుందా? చాలా బాగా ఉపయోగపడుతుంది. ఆరోగ్యం మహాభాగ్యం కదండి. అందరికీ కూడా బాగానే ఎక్సర్సైజ్ చేయడానికి అన్నిటికీ బాగానే ఉంటుంది. కాకపోతే ఇక్కడ గేట్ కూడా సరిగ్గా లేదు. రోజు వచ్చి దోళ్ళు వచ్చి పేడేసేస్తున్నాయి. ఇక్కడ ఎక్కువ సరిగ్గా లేదండి. గేట్ పోయిందండి. గేట్ పోయింది. లోన్ నుంచి దోళ్ళ మేస్తున్నాయి. రోజు పశువులు వచ్చేస్తున్నాయి. దానివల్ల గేట్ వేసి గవర్నమెంట్ వారు మంచిగానే చేశారు. అందరికీ ఆరోగ్యాన్ని గురించి చాలా బాగా చేశారు. చాలా బాగానే ఉంది. అంటే దీని నిర్వహణకు మున్సిపాలిటీ వారు కొంత శ్రద్ధ తీసుకుంటే బాగుంటుందని మీరు అంటే మాకు కొంచెం వాళ్ళ నుంచి మాకు కొంచెం ఎవరన్నా ఏదన్నా అన్నా కానీ మా మీద దెబ్బలాటుకు వస్తున్నారు. అలా కాకుండా మేము చూడటానికి అడగటానికి కూడా మాకు పవర్స్ ఇవ్వాలి. పవర్స్ ఇస్తే మేము అడుగుతాం. అంటే మీరు ఒక కమిటీ కింద ఏర్పడి మాకు ఏదైనా పవర్స్ కింద ఇచ్చి శుభ్రంగా చూడమంటే మేము అడుగుతాం. లేదంటే వాళ్ళు మా మీద రివర్స్ అవుతున్నారు. మీదేంటి మామూలుగా మున్సిపాలిటీ అందరిది అనేది అంచేత మీరు అడగడానికి కుదరదు. సరే, ఇది పెట్టడం వల్ల వ్యాయామం సంబంధించిన ఇన్స్ట్రుమెంట్ పెట్టడం వల్ల పెద్దలకి ఏమన్నా ఉపయోగం ఉందా? చాలా ఉపయోగం ఉంది. ఇది ఇలాగ మెయింటైన్ చేస్తూ ఏమన్నా రిపేర్లు వచ్చినా ఏమన్నా చేయటే బాగుంటుంది. మెయింటెనెన్స్ చేయట్లేదు. ఇప్పుడు అది ఇరిగిపోయింది, ఒకటి చేయలేదు. ఇది ఒకటి ఏదో ఒకటి ఊడిపోతుంది. అది అంతా కష్టపడి అంతా చేసింది సద్వినియోగం చేసుకుంటున్నారు. ఇలా మెయింటెనెన్స్ చేస్తే కూడా కొంచెం బాగుంటుంది. అంటే ఇక్కడ కమిటీ కింద ఏర్పడితే బాగుంటుంది కదండి. బాగుంటుంది. మరి అందరూ మొబిలైజ్ చేయాలి కదా, కమిటీ కింద ఏర్పడితే. ఇంకోటి ఏంటంటే ఎంతో శ్రమపడి మొక్కలు వేశారు. లాస్ట్ ఇయర్ ఒక అబ్బాయి వచ్చి మంచి వాటర్ పడతా ఉండేవాడు. తర్వాత వాటర్ బాయ్ మానేశాడు. మున్సిపాలిటీ నుంచి ఇతను మరి మున్సిపాలిటీ వాళ్ళు కాంట్రాక్ట్ అంటారు కదా, మనం సేవ్ ఏం చేయండి, మనం పడదామండి వాటర్ అంటే మేమే ఓస్ పైపులు తెచ్చి లాస్ట్ సమ్మర్లో వాటర్ మేమే పెట్టాం మొక్కలకి. ఆ పూల మొక్కలు అయిపోయాయి. ఇప్పుడు మళ్ళీ సమ్మర్ వస్తుంది. ఇప్పుడు వాటర్కి ఏమైనా ఏర్పాటు చేస్తే మొక్కలు కొంచెం గ్రీనరీగా ఉంటుంది, బాగుంటుంది.